ఇలాంటి చర్యలు వాస్తవానికి పండగ వేళ జరగాల్సినవి కావు. ఏ మనిషి ప్రాణానికి హాని ఉండే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా బాధ కలుగుతుంది. ఈరోజు సల్మాన్ కుటుంబానికి జరిగిన అన్యాయం నిజంగా బాధాకరం. ఉదయం బ్రష్ చేసుకోవడానికి బయటకు వచ్చి బ్రష్ చేసుకుంటున్న సమయంలో ఏకంగా అతనిపై దాడి చేశారు, చంపేశారు అని ఏకంగా సల్మాన్ కుటుంబానికి సంబంధించిన సొంత తమ్ముడు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే, జనసేన పార్టీ వాళ్ళైనా సరే, కూటమికి సంబంధించిన పెద్దవాళ్ళైనా సమాజ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాము అంటే చెప్పి చేయండి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోతామంటే మాత్రం మేము వచ్చాక బాగుంటుందా అంటే ఇది ఒక రౌడీ రాజకీయాల మాదిరిగా రాజకీయ పరిస్థితి ఆంధ్రాలో మారడం బాధాకరం. ఈ పరిస్థితి ఎక్కడో దగ్గర పుని స్టాప్ పెట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు అదే పని మొదలు పెడితే ఇది నిజంగా ప్రకృతికి సమాజంలో ఒక మంచి గుడ్ సంకేతం ఇస్తున్నట్టయితే ప్రజలు భావించరు. ఇవన్నీ కూడా అన్యాయపు చర్యలు. అల్టిమేట్గా ప్రభుత్వాలు అనేది ప్రజలకు మంచి చేసేదానికి యూజ్ కావాలి, ప్రజల మేలును పొందేదానికి ఉండాలి, ప్రజల బతుకులు మార్చేదానికే ఉండాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలి, ఈ మన పార్టీ వాడైతే ఒక మాదిరి, ఇతర పార్టీ వాడైతే ఇంకో మాదిరి అనే ద్వేషాలు పెంచుకోకుండా ఉండాలి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో వైసీపీ వాళ్ళకు, వైసీపీ కార్యకర్తను ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోత్సహించొద్దు అని ఆయన డైరెక్ట్గా అనేశారు. ఇది ఒక నైజం. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు మన పార్టీ ఇతర పార్టీ అనే తేడాలు చూడమాకండి అని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పాడు. రాజకీయం అనేది ఎన్నికల్లో గెలుపులు ఓటమిలు దాకే పని చేయాలి, గెలిచాం మనం అయిపోయింది, ఇప్పుడు రాజకీయం చేయాల్సిన పనులే అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఒక సర్వసాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ కూడా. అంటే అధికారం రావడం కోసం రాజకీయం చేయొచ్చు, రాజకీయాల్లో పాల్గొనొచ్చు, కానీ అధికారం వచ్చాక అందరూ మన వాళ్ళే అనుకునే ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వెళ్ళారు. మరి ఈసారి ఈ పరిణామాలన్నీ చూస్తూ, తన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న తీరు చూస్తూ, తన పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఇబ్బంది పడుతున్న తీరు చూస్తుంటే వచ్చాక తను అధికారంలోకి రాగలిగితే, వస్తే గనక సినిమా వేరేలా ఉంటుందని కూడా గతంలో చెప్పారు. మరి ఆ గతం ఖచ్చితంగా వీళ్ళు చవి చూడాల్సి వస్తుంది ఇలాంటి పరిణామాలు ఆపకపోతే అనేది ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా వస్తున్న భావన. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.